ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 23వ తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 23వ తేదీన గోచర ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయ స్థానము తర్వాత మధ్యాహ్నం నుంచి 1వ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు మధ్యాహ్నం వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు మధ్యాహ్నం 12 వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు మీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతరత్ర వ్యవహారాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు షూటీ సంతకాలు కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు అనవసరంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు చేస్తూ ఉంటే దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆటంకాలు కానీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే కొన్ని వార్తలు మీకు కొంచెం మనస్తాపాన్ని కలిగించే విధంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఇతరులతో వ్యవహారాలు నడిపేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది, అనాలోచితంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల డబ్బు విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఎవరైనా ఉద్యోగాలు చేసి అక్రమ మార్గాల్లో డబ్బులు అవి సంపాదిస్తూ ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి వ్యవహారాలు నడిపినా ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులు మీ పై అధికారులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు నడిపేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ పనులు మీకు మధ్యాహ్నం వరకు కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించవు. అయితే మధ్యాహ్నం నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి చంద్రుడు 1వ స్థానంలోకి అంటే రాశిలోకే వెళ్తున్నాడు. ఈ రాశిలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా గతంలో మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యలన్నింటి నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. దాని నుంచి కొంచెం సాంత్వన లభిస్తుంది, అనారోగ్య సమస్యల నుంచి సాంత్వన లభిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, శరీర సుఖం పెరుగుతుంది. అలాగే కొంచెం శుభకరమైన వార్తలు వినడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆదాయం కూడా మధ్యాహ్నం నుంచి కూడా మీకు ఆదాయ మార్గాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క ముఖ్యమైన వ్యవహారాలు మీరు ఏదైనా చేస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా ఆ ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి మీరు మధ్యాహ్నం నుంచి మీరు కనుక చేస్తే కనుక ఖచ్చితంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం నుంచి కూడా మీకు ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా మధ్యాహ్నం నుంచి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. శరీర సుఖం పెరుగుతుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు విలువైన బహుమతులు బహూకరించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు కూడా
ఉదయం మధ్యాహ్నం వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం నుంచి మాత్రం మీ విద్యార్థులు మీరు చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే మీరు విద్యలో మంచి ప్రతిభా పాఠవాలని ప్రదర్శించడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మధ్యాహ్నం వరకు కూడా మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ముఖ్యంగా వెన్నుపూస కానీ, ఈ కీళ్ళ నొప్పులు కానీ, ఈ స్పాండిలైటిస్ సమస్యలు కానీ, లేకపోతే వెన్ను నొప్పులు కానీ, ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం నుంచి కొంచెం రిలీఫ్ లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం సహకరించడం, ఆదాయం కూడా పెరగటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్త్రీలు కూడా ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి పని కూడా మీకు మంచి లాభాలను తీసుకొస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ రంగం వారైనా సరే, ఉద్యోగం చేస్తున్న, వ్యాపారంలో ఉన్న, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న, మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజు అంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అంటే మధ్యాహ్నం వరకు కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ విషయాల్లో కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ, సంబంధాల విషయాల్లో కానీ, ఇతరత్ర ఏ విషయాల్లో అయినా కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి పరిస్థితులు కొంచెం మేర మెరుగుపడతాయి కాబట్టి మీరు మధ్యాహ్నం నుంచి కూడా ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఈ రోజున వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అయితే విలువైన వస్తువుల్ని మాత్రం మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి చోరీకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. విలువైన వస్తువులు కానీ, డబ్బు కానీ, ఏదైనా సరే మీరు కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి. దానివల్ల మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.